హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి క్యూ&ఏ సెషన్ అనమాట. సో, ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ చేశాను క్యూ&ఏ వీడియోస్ అనేది. సో, మనం ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే అది కంప్లీట్ వీడియో చేసేంత టాపిక్ ఉండదనమాట. సో, అలాంటి టాపిక్స్ అనేవి మనం సింగిల్ వర్డ్ ఆన్సర్స్‌లో క్లియర్ చేద్దాం. సో, చాలామంది నా వీడియోస్ కిందన డౌట్స్ అనేవి అడిగారు. సో, ఆ డౌట్స్‌కనేది ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ ఉన్నాయి. ఒక 15 క్వెషన్స్ తీసుకొని వాటికి ఆన్సర్ చేయబోతున్నాననమాట. సో, చూడండి, మీకు చిన్న చిన్నవి ఇంపార్టెంట్‌వి ఏవైతే మిస్ అవుతున్నారో ఇలాంటి వాటిని ఇక్కడ కవర్ చేయొచ్చు. సో, ఇది మీకు బాగుంది అనిపిస్తే మీకు కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయో చూడండి. ఇలా మన క్యూ&ఏ సెషన్స్ అయితే కంటిన్యూ చేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఐసీ మార్కెట్స్ యూజ్ చేయొచ్చా? ఐసీ మార్కెట్‌ది వీడియో చేయండి బ్రో. ఫండ్ డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాల్స్ ఎలా చేయాలి? సో, రామకృష్ణ 9674 ఈయనైతే అడిగారనమాట. సో, ఐసీ మార్కెట్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లమ్. బట్ నేను నా స్టార్టింగ్ డేస్‌లో ఐసీ మార్కెట్ యూజ్ చేశాను. బట్ లేటర్ అది యూజ్ చేయలేదు. అప్పట్లో స్ప్రెడ్ ఎక్కువుండేది. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళు డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్స్ కూడా కొంచెం లేట్‌గా ఇస్తారనమాట. అండ్ వాళ్ళు మినిమమ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాల్స్ కూడా చాలా హై ఉంటాయి. సో, అందుకు నాకు ఎక్కువ తెలీదు. బట్ నా ఫ్రెండ్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళైతే ఎక్కువ టైం తీసుకుంటున్నారని చెప్పారు. వాళ్ళు డిపాజిట్స్ అండ్ విత్‌డ్రాల్ చేయడానికి. సో, అందుకే అవాయిడ్ చేస్తున్నాను. సో, మీరు యూజ్ చేయాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు. సో, సెకండ్ క్వెషన్ వచ్చేసి కృష్ణమనాయుడు కావాల అడుగుతున్నారు. బ్రో, క్యాపిటల్ గెయిన్‌లో లాసెస్ చూపించడానికి అవ్వదు అని తెలిసింది నాకు. రాంగ్ ఇన్ఫర్మేషన్ అంటారా? సో, ఈ క్వెషన్ దేనికి సంబంధించిందంటే రీసెంట్‌గా నేను టాక్సేషన్ గురించి ఒక వీడియో చేశాను అనమాట. సో, అందులో ఏం చెప్పానంటే ఇండియన్ మార్కెట్స్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో మీకు ప్రాఫిట్స్ వస్తేనే ఐటీఆర్ ఫైల్ చేయడం కాదు. లాసెస్ వచ్చినా కూడా ఐటీఆర్ ఫైల్ చేయండి. సో, దాన్ని ఆఫ్‌సెట్ చేయొచ్చని చెప్పాను. అంటే నెక్స్ట్ ఇయర్‌లో దాన్ని కవర్ చేసుకోవచ్చని చెప్పాను. సో, దానికి సంబంధించి అడుగుతున్నారు. సో, ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు బ్రదర్, రైటే. మీకు క్యాపిటల్ గెయిన్స్‌లో లాసెస్ చూపించడానికి అవ్వదు. సో, మీరెప్పుడైనా ఎఫ్&ఓ ట్రేడింగ్ గాని, ఇంట్రాడే గాని చేస్తే మీరు బిజినెస్ ఇన్‌కమ్ ఆర్ స్పెక్యులేటివ్ ఇన్‌కమ్ కింద చూపించుకోవాలి. సో, ఈ 2 ఆప్షన్స్‌లో చూపించుకుంటే మీరు క్యాపిటల్ గెయిన్స్ అనేవి చూపించుకోవచ్చు. ప్రాబ్లమ్ ఉండదు. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రమేష్ నాయుడు అడుగుతున్నారు. హాయ్ అన్న, యూఎస్‌డిటీ చెయ్యాలి అంటే ఎలా? బై చేయాలంటే ఎలా అని అడుగుతున్నారు. సో, యూఎస్‌డిటీ బై చేయాలంటే ఒకటి మీరు పీ2పీ ట్రేడింగ్ అయినా చేయొచ్చు. అంటే బినాన్స్ యూజ్ చేసుకొని పీ2పీలో బై అండ్ సెల్ చేయొచ్చు. అండ్ ఆల్సో లేదా ఆథరైజ్డ్ ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్ డీసీఎక్స్ గాని, వజ్రెక్స్ గాని ఈ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి అఫీషియల్‌గా బై చేయొచ్చు. ఆర్ మీకు ఎవరైనా ఔట్‌సైడర్ అంటే ఎవరైనా మీకు క్రిప్టో సెల్ చేసేవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుండి బై అండ్ సెల్ చేయొచ్చు. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సూర్య గంగాధర్ అడుగుతున్నారు. ట్రస్ట్ వాలెట్ నుంచి డైరెక్ట్‌గా పీ2పీ చేయొచ్చా బ్రదర్? ట్రస్ట్ వాలెట్ నుంచి పీ2పీ చేయలేం బ్రదర్. ట్రస్ట్ వాలెట్ నుంచి పీ2పీ చేయడానికి కుదరదు. మీరక్కడ బై అండ్ సెల్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీరు యూఎస్‌డిటీ బై చేయాలన్నా, సెల్ చేయాలన్నా. బట్ మీకక్కడ ప్రాబ్లమ్ ఏముంటది అవుద్దంటే మీరక్కడ చెయ్యాలి అంటే కేవైసీ కంప్లీట్ చేయాలి. సో, మీకు ప్రాబ్లమ్ క్రియేట్ అవుద్ది. కేవైసీ కంప్లీట్ చేస్తే మీకు ఫుల్ టాక్స్ పే చేయాలి. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, పీ2పీ ఆప్షన్ అయితే అక్కడ లేదు ట్రస్ట్ వాలెట్‌లో. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి హైడర్ అడుగుతున్నారు. హాయ్ బ్రదర్, నేను మీ ఛానెల్‌కి న్యూగా వచ్చాను. అండ్ నేను మీ ప్లేలిస్ట్‌లో ఉన్న ఫారెక్స్ క్లాసెస్ వింటున్నాను. అండ్ వన్ డౌట్. మన ఫారెక్స్ మార్కెట్‌లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ ఎఫ్&ఓ చేయవచ్చా లేదా? ఒక మాట ఒక మాట చెప్పండి. నాకున్న డౌట్ క్లారిఫై చేయండి. సో, ఈయన అడుగుతున్నారు ఫారెక్స్‌లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయొచ్చని. ఫారెక్స్‌లో ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు మనం. మీరు ఫారెక్స్‌లో ఫ్యూచర్స్ హ్యాపీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మీరు గోల్డ్‌కి ఎలా ఫ్యూచర్స్ ఉంటాయో మీకు ఫారెక్స్‌కి కూడా అలానే ఉంటాయి. మీరిక్కడ చూసుకుంటే ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళాక ఫ్యూచర్స్ ఆప్షన్ క్లిక్ చేసి కరెన్సీస్ ఇక్కడ మీకు ఆల్ కేటగరీస్‌లో కరెన్సీస్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే యూరో ఫ్యూచర్స్ ఉంది, బిట్‌కాయిన్ ఫ్యూచర్స్ ఉంది, జీబీపీ ఫ్యూచర్స్ ఉంది, జపనీస్ యెన్ ఫ్యూచర్స్ ఉంది. సో, ఫ్యూచర్స్ అయితే మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. బ్రో, ఐసీటీ కాన్సెప్ట్ బెస్టేనేనా? సో, ఇక్కడ టీఎన్ టీజీఎన్ నారుటో అడుగుతున్నారు. ఈయన అడుగుతున్నారు. సో, ఐసీటీ కాన్సెప్ట్స్ బెస్ట్ అని. డెఫినైట్‌లీ బెస్టే బ్రదర్. నేను అవే యూజ్ చేస్తున్నాను. అవే యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తున్నాను. లాస్ట్ 6 ఇయర్స్ నుండి. సో, డెఫినైట్‌లీ బెస్ట్. నాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ టూ మచ్ కాంప్లికేట్ చేసుకుంటారు. అది ఇక్కడ ప్రాబ్లమ్. సో మెనీ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట ఐసీటీలో. అన్నీ నేర్చుకుంటూ, అన్నీ లెర్న్ చేస్తే ఏమవుద్దంటే మీకు ఎక్కడ ఏది యూజ్ చేయాలో కూడా అర్థం కాదు. ఒక స్పెసిఫిక్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. బట్ ఐసీటీ కాన్సెప్ట్స్ అనేవి చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. మీరు డెఫినైట్‌లీ యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి అశోక్ మల్లా అడుగుతున్నారు. బ్రో, నువ్వు చెప్పిన దానిలో అర్థమైంది. కానీ అర్థం కానిది ఒకటుంది. ఎక్స్ఎం బ్రోకర్ చూస్ చేసుకోండి అంటున్నావు. మళ్ళీ ప్రోఫార్మ్స్‌లో ట్రే
ప్రాబ్లమ్స్‌లో ట్రేడ్ 5,000కి ఫండెడ్ అకౌంట్ తీసుకోండి అంటున్నావు. 2 ఒకటి కాదు అని నేను అనుకుంటున్నా. కొంచెం క్లారిఫై చెయ్యి. ఇది ఎవరికీ అర్థం కాలేదని నేను అనుకున్నా. ఓకే. సో, ఈయన అడుగుతున్నారు. రీసెంట్‌గా ఒక వీడియో చేశానన్నమాట. యాహ్! బిగినర్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఫారెక్స్ ట్రేడింగ్ 2026లోని. అందులో చెప్పా ఎక్స్ఎం బ్రోకర్ అండ్ ప్రాబ్లమ్స్ గురించి. ఈ 2 సేమ్ అనుకుంటున్నారు. సో, మీరు చెప్పింది కరెక్ట్. ఈ 2 సేమ్ కాదు. ఎక్స్ఎం బ్రోకర్ అనేది ఒక సీఎఫ్‌డి బ్రోకర్. మీ ఓన్ మనీతో మీరు ట్రేడ్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఫండింగ్ ఇచ్చే కంపెనీస్. వీటిలో మీరు కొంత ఫీ పే చేసి ఇందులో ఛాలెంజెస్ అనేవి పర్చేస్ చేసుకోవాలి. సో, ఈ 2 డిఫరెంట్ బ్రదర్. 2 సేమ్ కాదు. సో, నెక్స్ట్ ఎండీ సిరాజ్ అడుగుతున్నారు. ఎక్స్ఎంలో ట్రేడింగ్ లీగల్ ఆర్ అమౌంట్ విత్‌డ్రా? సరిగ్గా అడగలేదు. సో, ఎక్స్ఎంలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫారెక్స్ ట్రేడింగ్ ఇల్లీగలే. బట్ ఎక్స్ఎంలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. అమౌంట్ కూడా విత్‌డ్రా వచ్చేది కూడా మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. లీగలే. పీ2పీ ట్రాన్సాక్షన్‌లో వస్తది. సో, క్రిప్టో యూజ్ చేసుకుంటే అస్సలు ప్రాబ్లమ్ ఉండదు. సో, 100% లీగల్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో, నెక్స్ట్ పెద్దామల ప్రవీణ్ అడుగుతున్నారు. విచ్ ఈస్ ద బెస్ట్ యాప్ టు డూ ఫారెక్స్ ట్రేడింగ్ బ్రో? సో, ఫారెక్స్ ట్రేడింగ్ చేయడానికి బెస్ట్ యాప్ ఏదని అడుగుతున్నారు. ఈ ప్రీవియస్‌గా అయితే ఎక్స్‌ఎన్ఎస్ సజెస్ట్ చేసేవాడిని. బట్ ఇప్పుడు ఎక్స్‌ఎన్ఎస్ అయితే కొత్త న్యూ రిజిస్ట్రేషన్స్ తీసుకోవట్లేదు. సో, బెటర్ ఎక్స్ఎం 360 యూజ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. సో, మీకు అందులో ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే 15 ఇయర్స్ నుండి ఉంది బ్రోకరు. చాలా బెస్ట్ బ్రోకర్. మంచి స్ప్రెడ్స్ కూడా ఉన్నాయి. అండ్ అందులో టీమ్ కూడా నాకు తెలిసిన వాళ్ళు మేనేజర్ వీళ్ళందరూ. సో, మనకి ఏది ఇష్యూ వచ్చినా క్విక్‌గా సాల్వ్ చేస్తారు. సో, ఇప్పుడున్న కండిషన్స్‌లో ఎక్స్ఎం బెస్ట్ ఆప్షన్. సో, డిస్క్రిప్షన్ లింక్ ఉంది. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. సో, నెక్స్ట్ మాలిక్ మొహమ్మద్ అడుగుతున్నారు. అన్న ఫారెక్స్ కోర్స్ ఉందా? ఫారెక్స్ కోర్స్ ఉంది బ్రదర్. మనం ఫారెక్స్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఆహ్, చాలా మంచి నాలెడ్జ్‌తో ప్రొవైడ్ చేస్తున్నాం. సో, మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. డిస్క్రిప్షన్ లింక్ ఉంటది. మీరు గ్రూప్‌లో అయినా టెక్స్ట్ చేయండి. నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తాను. సో, నెక్స్ట్ సూర్య గంగాధర్ అడుగుతున్నారు. హాయ్ బ్రదర్ మీరు మనీ విత్‌డ్రాల్ ఎలా చేస్తారు సేఫ్‌గా? సో, సేఫ్‌గా నేను క్రిప్టో యూజ్ చేస్తాను. క్రిప్టో యూజ్ చేసుకొని విత్‌డ్రాస్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేను ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేయను. వాటిని హోల్డ్ చేస్తాను. వాటిని హోల్డ్ చేసి క్రిప్టో అనేది స్టాక్ చేస్తానన్నమాట. సో, కన్వర్ట్ చేయాలంటే నాకు తెలిసిన పీ2పీ సెల్లర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళకి ఇచ్చి నేను ఇండియన్ కరెన్సీ అనేది తీసుకుంటాను 90% ఆఫ్ ద టైమ్. సో, వాళ్ళు నాకు ట్రస్టెడ్. వాళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సో, యాహ్! నేను అలా చేస్తాను. సో, నెక్స్ట్ సుమన్ వాలి అడుగుతున్నారు. హాయ్ అన్న బైనరీ ట్రేడింగ్‌కి టాక్స్ ప్రూఫ్ ఎలా చూపించాలి? సో, ఇది చెప్పొచ్చు. బట్ ఏంటంటే బైనరీ ట్రేడింగ్ అనేది అసలు ఆపేయండి బ్రదర్. బైనరీ ట్రేడింగ్ అనేది ట్రస్టెడ్ కాదు. వాటిలో మీరు సస్టైన్ అవ్వలేరు. అందులో మనీ ఎర్న్ చేయలేరు. సో, బైనరీ ట్రేడింగ్ ఆపేయండి. నేను ఒక ఫుల్ వీడియో కూడా చేశాను. స్టాప్ బైనరీ ట్రేడింగ్ అని. సో, అది రియల్ ట్రేడింగే కాదు. మీ ఆర్డర్స్ ఏవి రియల్ మార్కెట్‌లోకి వెళ్ళవు. బెటర్ దాన్ని స్టాప్ చేసేయండి. సో, ఇది మీ మంచి గురించే చెప్తున్నాను. సో, నెక్స్ట్ గోపి కొడాలి అడుగుతున్నారు. బ్రో విచ్ వన్ బెటర్ ఫారెక్స్ ఆర్ ఎక్స్‌ఎన్ఎస్? సో, మీ క్వెషన్‌లోనే రాంగ్ ఉంది బ్రదర్. ఫారెక్స్ అండ్ ఎక్స్‌ఎన్ఎస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఫారెక్స్ అనేది ఒక సెగ్మెంట్ అన్నమాట. అంటే మీకు కమోడిటీస్, క్రిప్టో ఇవి ఎలా ఉన్నాయో, అలాగే ఫారెక్స్ కూడా కరెన్సీ పెయిర్స్ అన్నమాట ఇది. సో, ఎక్స్‌ఎన్ఎస్ అనేది ఒక బ్రోకర్ అన్నమాట. అంటే మీరు ఫారెక్స్‌లో గాని, క్రిప్టోలో గాని, కమోడిటీలో గాని ట్రేడ్ చేయాలంటే మీకు ఒక బ్రోకర్ కావాలి అకౌంట్ ఇచ్చేవాళ్ళు. ఎక్స్‌ఎన్ఎస్ అనేది ఆ బ్రోకర్. సో, ఫారెక్స్ అండ్ ఎక్స్‌ఎన్ఎస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఓకే. సో, నెక్స్ట్ మధులత గారు అడుగుతున్నారు. బ్రో సెల్ చేయాలంటే మన కాడ ముందే స్టాక్స్ ఉండాలి కదా! నాకు బయింగ్, సెల్లింగ్ లాజిక్‌గా అర్థం కావట్ల. వన్ థింగ్ నీ వీడియోస్ ఇవాల్టి నుంచి చూడడం స్టార్ట్ చేస్తాను. మంచి క్వెషన్ అయితే అడిగారు వీళ్ళు. సో, బ్రో సెల్ చేయాలంటే మన దగ్గర ముందే స్టాక్స్ ఉండాలి కదని ఎక్సలెంట్ క్వెషన్. ఎందుకంటే మన దగ్గర లేని వాటిని ఎలా సెల్ చేస్తాం? సో, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇక్కడ మనకి సెల్ చేయాలంటే ముందుగానే మనీ ఉండాల్సిన పని లేదు. సో, ఇక్కడ మీరు సెల్ చేయాలంటే ముందుగానే మనీ ఉండాల్సిన పని లేదు. సో, ఇక్కడ ఎలా వర్క్ అవుద్దంటే మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ 1 కేజీ టమాటా రూ. 100 ఉంది. సో, ఇక్కడ ఏం చేస్తారంటే మీ పక్కన వాళ్ళని లెట్స్ సే అనుకుందాం. మీ పక్కన వాళ్ళతో అప్పు తెచ్చుకుంటారు మీరు. ఒక కేజీ టమాటా అప్పు తెచ్చుకొని ప్రెజెంట్ రూ. 100 ఉంది. ఇంకో 2 డేస్‌లో మీకు ప్రైస్ తగ్గుద్దని తెలిసిందనుకోండి. సో, ఇప్పుడే ప్రెజెంట్ వాళ్ళ దగ్గర తీసుకున్న వెంటనే రూ. 100కి సెల్ చేసేస్తారు. సెల్ చేసి ఒక 2 డేస్ తర్వాత అగైన్ ప్రైస్ తగ్గిందనుకోండి. ఒక రూ. 70కి వచ్చిందనుకోండి. అదే రూ. 70కి బై చేస్తారు మళ్ళీ. అదే కేజీ టమాటా బై చేసి మీరెవరి దగ్గరైతే మీ పక్క వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారు కదా! వాళ్ళకిచ్చేస్తారు. సో, దీన్నే బై బ్యాక్ అంటారనమాట. సో, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మీరు బ్రోకర్ నుండి ఆ స్టాక్స్ అనేవి అప్పు తీసుకుంటారు. అప్పు తీసుకొని సెల్ చేసి వాటిలో ప్రాఫిట్ వచ్చినాక బెటర్ ప్రైస్‌కొచ్చినాక అగైన్ రీబై చేసి మీ బ్రోకర్‌కనేది తిరిగిచ్చేస్తారు. సో, దీన్ని లెండింగ్ అంటారనమాట. సో, ఇలా అయితే వర్కౌట్ అవుద్ది. సో, నెక్స్ట్ క్రిప్టో అడుగుతున్నారు. ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బై ప్రాఫార్మ్స్. విచ్ వన్ డు యూ సజెస్ట్? ఎనీ కూపన్ కోడ్? యాహ్! సో, ఏ ప్రాఫార్మ్ బెటర్ అని అడుగుతున్నారు. బ్లూబెర్రీ ప్రెజెంట్ నేను ట్రేడ్ చేసేది బ్లూబెర్రీలో. బ్లూబెర్రీ చాలా బెటర్ ఆప్షన్. వాళ్ళ బ్రోకర్ బ్యాక్డ్ ప్రాఫార్మ్ అనమాట. సో, బెటర్ స్ప్రెడ్స్ ఉన్నాయి. ఆహ్, అన్ని రూల్స్ కూడా బెటర్‌గా ఉన్నాయి. సో, కూపన్ కోడ్ అంటే నాకొకసారి వాట్సాప్‌లో టెక్స్ట్ చేయండి. మీరు ఏ ఛాలెంజ్ తీసుకుంటున్నారు, ఎలాంటి ఛాలెంజ్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని మీకు కూపన్ కోడ్ అయితే సెండ్ చేస్తాను. సో, యాహ్!
సో, కంప్లీట్‌లీ ఇవైతే మనకి ఈ ఈ సెషన్‌లో వచ్చిన క్వెషన్స్. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందనుకున్నాను. సో, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మనకు వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. సో, ఇక్కడ మీరు ఏ డౌట్స్ అయినా నన్ను అడగొచ్చు. గ్రూప్‌లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మనం కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ట్రేడింగ్ వ్యూ అకౌంట్స్ ప్రీమియమ్స్ లో ప్రైస్‌కే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, వాటిని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో, ఇది ఇంకా కంటిన్యూ అవ్వాలంటే కిందన కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. సో, నెక్స్ట్ మీకు ఏ డౌట్స్ ఉన్నాయనేవి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.